తమిళనాడు అరుణాచలంలో తెలంగాణ భక్తుడి హత్య కలకలం రేపింది. అరుణాచలంలో నిన్న ఉదయం గిరి ప్రదక్షిణలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురానికి చెందిన విద్యాసాగర్ శుక్రవారం అరుణాచలం వెళ్లాడు. గిరి ప్రదక్షిణలో కొంతమంది బైక్తో విద్యాసాగర్ను ఢీకొట్టారు. దీంతో వారిని ప్రశ్నించాడు విద్యాసాగర్. వెంటనే దుండగులు భక్తుడిపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతూ విద్యాసాగర్ చనిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు అరుణాచలం పోలీసులు. మరోవైపు అరుణాచలంలో హత్యకు గురైన విద్యాసాగర్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదం నెలకొంది. గిరి ప్రదక్షిణ కోసం వెళ్లిన విద్యాసాగర్ హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు, స్థానికులు. అయితే మా అబ్బాయి దైవ దర్శనానికి అరుణాచలం టెంపుల్ పోయింది సార్. అరుణాచలం టెంపుల్ పోతే అక్కడ రింగ్ ప్రదర్శన ఉంటుంది. రింగ్ ప్రదర్శన చేస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆయన ఎమ్మడబడి ఆయన దగ్గర డబ్బులు చూసి డబ్బులు కాజేయడానికి ఆయన ఎమ్మడబడి ఆయనతో కొట్లాడితే ఈయన ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో ఈయన కూడా కొద్దిగా స్ట్రగులింగ్ చేసే టైంలో ఒకడు పట్టుకుని ఇంకోడు వెనకమటి మెడకాయ సీజనింగ్ బ్లేజ్ తోటి మెడ కోసేసింది సార్. మొత్తం మెడ నరం తెగిపోయింది. అప్పుడప్పుడు ఆయన కింద పడిపోయి నైట్ 1 గంటకు పడిపోయిన మనిషి మార్నింగ్ 4 గంటల వరకు జిహెచ్ఎంసీ వచ్చేంత వరకు ఎవరు అక్కడ పట్టించుకున్న నాదులే లేదు. అట్లా ఉంది ఆ గవర్నమెంట్. వాళ్ళు అప్పుడప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించారు. కాబట్టి ఓవర్ టైం అయిపోయింది. అప్పుడే స్పాట్లో వాళ్ళు స్పందించి ఉంటే ఆయన ప్రాణాలు రక్షించేవాళ్ళం. అంత పెద్ద టెంపుల్ కాడ ఇంత రక్షణ లేకపోతే మరి తమిళనాడు గవర్నమెంట్ ఎందుకు సార్ మరి